వెల్కమ్ టు ఋతు ప్రభా 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను. బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ ఏం చేస్తున్నానో చూడండి. చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉన్నాను. నైట్ అయితే బర్త్డే అయితే మంచిగానే జరిగింది. మేము అంటే గ్రాండ్గా చేయకపోయిన సింపుల్గా అయితే మా ఇంట్లో వరకు అయితే చేసుకున్నాము. ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అదైతే ఇక లైవ్లోనైతే నేను బర్త్డే చేశాను. అందుకే వీడియోలో పెట్టడానికి అయితే నాకు కుదరలేదు. ఇగో ఎలా చేస్తున్నాను, బీరకాయతోనైతే చపాతీలు చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే చూడండి. లాంగ్ వీడియో ఎట్లా ఉంది ఏంటి అన్నది స్కిప్ చేయకోకుండా మీరు మొత్తం చూస్తే నేను బీరకాయతోని చపాతీలు ఎలా చేసానో మీకు కూడా అర్థమైద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలామంది ఎక్కువ కర్రీస్ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా దాంట్లోనే మళ్ళీ ఇంకేంటంటే ఏమన్నా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినాలన్నా కానీ, లేకపోతే ఇట్లా నాన్ వెజ్ ఏమన్నా తినాలన్నా ఇట్లా తినని పిల్లలు చాలామంది ఉంటారు. కూరగాయలతోనైతే అసలే తినని పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇష్టపడరు చాలామంది. ఇంకో ఇలా చేసుకొని పిల్లలకి పెడితే మంచిగా వాళ్ళు కర్రీస్ తిన్నట్లుంటుంది, బాగుంటుంది. నేనైతే ఇట్లా చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూడండి, తెలిసిద్ది. కూరగాయలతోనే నేను చేస్తున్నాను. బీరకాయతో ఎలా చేశాను ఏంటన్నది మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు నేను ఎలా చేస్తున్నానో మీకైతే అర్థమైద్ది. కొంచెం టేస్ట్ ఉండాలి, కొంచెం ఘాటుగా ఉండాలి అంటే ఇక దాంట్లో పచ్చిమిర్చి కంపల్సరీగా వేయాలి. అందుకే నేనైతే ఒక 4 పచ్చిమిర్చీలు వేసాను. బీరకాయ కట్ చేసేసాను. బీరకాయ పొట్టు ఉంచి వేస్తేనే మంచిది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా. అదైతే సి విటమిన్స్ అట్లా అంటారు కదా, విటమిన్స్ మంచిగా ఉంటాయి అంట. అందుకే నేను అనుకున్న ఈరోజు ఇలానే చేద్దామన్న ఆలోచనతోనైతే రెడీ చేశాను. పిల్లల కోసం అయితే మంచి పిండి మొత్తం వేస్తే కలిపేసాను. మిక్సీ పట్టేసి చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టాలి. మనం ఎప్పుడైనా మెత్తగా మిక్సీ పడితే గ్రేవీ అన్నది వచ్చిద్ది, మన పిండికి కూడా కలిసిద్ది. మనం వాటర్ పోయికోకుండా అదే సరిపోయిద్ది. అలా అయితే చేసుకోండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది పిల్లలకి ఏం పెట్టాలా, ఎలా పెట్టాలా ఏంటి అన్నది అడుగుతున్నారు. తెలియని వాళ్ళైతే అడుగుతున్నారు. నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఇంకొకరికి షేర్ చేసి ఇలా చేసుకోండి అని అయితే చెప్పండి. నేనైతే నాకు వచ్చినట్లు నేను ఇలా అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటాను. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. మనకేదో కావాలి, మనం ఏదో షాపులకి వెళ్ళి తెచ్చుకొని మరీ చేసుకోవాలని అయితే ఏమీ లేదు. ఇంట్లో ఏముంటే వాటితోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలైతే ఆరోగ్యంగా ఉండేలాగా మనం పెట్టుకోవచ్చు. మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయినాయో అప్పటి నుండి అయితే హడావుడిగా ఉంటుంది. చాలా హడావుడి అయితే ఉంటుంది. పిల్లల్ని రెడీ చేయించాలంటే ఇంకా అదొక టాస్క్ లాగా ఉంటుంది. ఏంటంటే మార్నింగ్ లేచాక మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళతో అరవటం అంటే ఇక నాకైతే అలవాటు అయిపోయింది. రోజు అరుస్తూనే ఉంటాను. ఇక బాగలేసి ఎందుకు అరుస్తున్నావు అంట. ఏం తెలిసిద్దండి, మనం ఇంట్లో పని చేసే వాళ్ళకి మనకి తెలిసిద్ది. వాళ్ళకి టయాన్ని పంపించుకోవాలి, ఈ పని అంతా చేసుకోవాలని మనకు అనిపించింది. మగవాళ్ళు ఏముంది, లెగుస్తారు, బ్రష్ చేసుకుంటారు, పిల్లల్ని స్కూల్ కాడ తోలొస్తారు. ఇక అదే కండి వాళ్ళు చేసేది. వాళ్ళ పని బయటికి వెళ్ళాక కష్టపడతారేమో కానీ ఇంట్లో పని చేయటం అయితే ఇక అదే చేస్తారు కదా. పిల్లల్ని స్కూల్కి తోలరావటమే ఇక వాళ్ళ పని. ఇక నేనైతే దవదవలు వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చపాతీల కోసం. ఇక అమ్మ అయితే బర్త్డే అని నైట్ అయితే అమ్మ అయితే వచ్చింది. ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ వచ్చింది చాలా రోజుల తర్వాత. మొన్న వచ్చి వారం ఉండింది, ఇక మళ్ళీ వచ్చింది. ఇక వచ్చిందంటే ఇక ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక బయట అమ్మ అయితే వాకిలి ఊడ్చేసి గిన్నెలు కడిగేసింది. నేనేమో తొందరగా కావాలి పిల్లలకని చపాతీ పిండి అయితే కలిపేసి చాయ్ పెట్టిన, అటు సైడ్ చాయ్ పెట్టేస్తున్నా. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో ఉంటుంది కదా, మొత్తం అయితే చూడండి, మీకైతే అర్థమైద్ది. ఇగో ఈ మధ్యన కొత్తగా చేస్తున్నాను నేను. నాకే తెలియట్లేదు, తెలియని కూడా నేర్చుకొని మరీ చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటన్నది. పిల్లలకి సాయంత్రం కూడా స్నాక్స్ రెడీ చేసి పెడదాం అనుకుంటున్నాను. నేను చేస్తున్నాను కానీ మీకు చూపించడానికి అయితే కుదరట్లా.
మార్నింగ్ వీడియో తీస్తున్నాను కానీ ఇక సాయంత్రం అయితే వీడియో తీయట్లా. అడవుడిగా ఉంటుంది. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి. వాళ్ళకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి స్నాక్స్ లాగా పెట్టాలి. పాలు ఇవ్వటమా, అట్టికాయ ఇవ్వటమా, లేకపోతే ఏమన్నా స్నాక్స్ ఇంట్లో చేయటమా అట్లా చేసుకొని వాళ్ళకి పెట్టుకోవాలి. మళ్ళీ 6 వాళ్ళకి వేడి నీళ్ళు కాబెట్టి స్నానం చేపించి తోలాలి. అంతకుముందేమో మంచిగా నేను ఎగ్స్ ఉడకబెట్టేది. ఇప్పుడైతే ఎగ్స్ ఉడకబెట్టట్లేదు. ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువ తినట్లేదు. ఉడకబెడితే వాళ్ళు తినరు. కర్రీస్ ఏమైనా చేస్తే తింటారు కానీ ఉడకబెడితే సరిగ్గా తినట్లేదు పిల్లలు. మా చిన్నోడైతే బాగానే తింటాడు కానీ ఇక పెద్దోడికి అయితే అట్టికాయ తినమన్నా బతిలాడాలి, పాలు తాగమన్నా ఏదైనా ఇక బతిలాడి పెడుతూ ఉండాలి. సరిగా తినడు. అంత ఆలోచన ఉండదు. తినాలి అని అయితే అనుకోడు. ఎందుకంటే బతిలాడి మేము పెట్టడమే కానీ తిన్నానా అంటే అస్సలు తినడు. ఇక ఎట్లకట్లా చేసి పెడుతూ ఉంటాను. ఇక్కడైతే చపాతీలకైతే మొత్తం కలిపేసి ఉండలు చేసేసి చపాతీలు అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే పెనం పెట్టేశాను. ఎప్పుడు కొత్త పెనం తీస్తారు అని అనుకుంటున్నారా? నేనైతే చూపిస్తున్నాను కానీ అది తీసి వాడదామంటే నా మనసు ఒప్పట్లే, దాచిపెట్టాను. అది ఏంటంటే ఎప్పటికైనా సంవత్సరాల తరబడి ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని వాడుకున్నాం అని అనిపిస్తుంది. కానీ దోశలు వేస్తే రావట్లేదు. దోశలకైతే ఎక్కువ నేను యూజ్ చేయలేకపోతున్నాను. చపాతీలు ఇలాంటి వాటికైతే యూజ్ చేస్తున్నాను. దోశలు వేస్తే కంపల్సరీగా ఈసారి కొత్తది అయితే తీసుకొని దోశలు వేస్తాను. ఒకవేళ దీని మీద వస్తే దీన్నే యూజ్ చేసి దాన్ని దాచిపెట్టుకొని అసలే ఖరాబ్ అయినప్పుడు దాన్ని వాడదామని అయితే మనసులో అనిపిస్తుంది. ఎందుకు ఇది ఇప్పుడు కొద్దిగా మంచిగానే ఉందిగా అనిపిస్తుంది. కొనకముందేమో కొత్తది కొనుక్కుంటే ఎప్పుడు కొనాలా అని అది ఆలోచన ఉండేది. అబ్బా మీకు ఒకటి చెప్పనా, మార్నింగ్ లేచాక కంపల్సరీగా మనమైతే బయటికి వెళ్ళొచ్చి ముఖం కాలు చేతులు కడుక్కున్న తర్వాత మనం ఇంట్లో పని చేసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇక హిందూస్ ఉంటారు కదా, వాళ్ళు పూజ చేస్తారు కదా, పెందలాడి వాళ్ళైతే ఇక స్నానం చేసేసి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక నేనైతే ఇక అలా అయితే చెయ్యనులేండి. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి, నిజమే చెప్తున్నాను. ఇక తొందరగా పిల్లలకి టిఫిన్ రెడీ చేయటం, వాళ్ళకి ఏం వండాలా ఏంటి ఆలోచిస్తున్నాను. ఇక కందిపప్పు అయితే నైటు చేశానండి, వేడి చేశాను. కొంచెం మాడినట్టుంటే ఆ గిన్నెలు మొత్తం అయితే తీసేసి ఇక శుభ్రంగా కడిగేస్తున్నాను. ఎప్పుడైనా నేను కందిపప్పు వండాలి అనుకుంటే వాటర్ అయితే ముందే వేడి చేస్తాను. వేడి చేయటం వల్ల ఎందుకో నాకు అయితే నా మనసుకు అనిపించింది తొందరగా ఉడికింది అనిపించింది. ఇక అట్లయితే నీళ్ళు వేడి చేస్తున్నాను. పప్పు అయితే శుభ్రంగా కడిగేస్తున్నాను 2-3 సార్లు. ఇవాళైతే పప్పు చేద్దామని అయితే అనుకున్నాను. నైట్ అయితే చేపల కర్రీ కూడా ఉంది. ఇక అది బాగా తింటాడు. ఇక మేము తినడానికి కావాలి కదా అన్న ఆలోచనతోనైతే నేనైతే రెడీ చేస్తున్నాను. పిల్లలకు కూడా కట్టేసాను. గోంగూర పచ్చడి ఉంటే వాళ్ళకి గోంగూర పచ్చడి వేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. పప్పు అయితే మంచిగా నానబెట్టుకుంటా. ముందేమో నానబెడతాను, పప్పు కడిగేసి నానబెడతాను. తర్వాత ఈ ఎసరు అయితే తెరిన తర్వాత పప్పు వేస్తాను నేను. అప్పుడు తొందరగా ఉడికిద్ది. నాకు పప్పు కుక్కర్ తీసుకోవాలని మనసులో ఉంటుంది కానీ నాకైతే భయం వేసిద్ది. ఎప్పుడైనా అనుకుంటా కానీ తీసుకోను. దాని దగ్గరకు పోయేసరికి వామ్మో ఎట్ట వడాలో ఏందో, వామ్మో వద్దులే పప్పు కుక్కర్ పేలిద్దో ఏమో అని భయం వేద్ది. ఎందుకంటే ఒకసారి నేను ఆ షాక్ తిన్నాను. అందుకే ఆ భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఉడికిద్దిలే ఏమైద్దిలే ఎప్పటికైనా ఉడుకుతూనే ఉంటుంది. ఇక పప్పుతో తింటూనే ఉంటాంగా, ఎట్లా ఉడకబెట్టవచ్చులే, వామ్మో ఆ పని పెట్టుకొని ఎందుకు భయపడాలే మనం అన్న ఆలోచన నాకు ఉంటుంది. నాకు చాలా భయం అండి. ఎప్పుడు బాగా తెస్తా అంటాడు కానీ నేను ఆలోచిస్తూ ఉంటాను, తెచ్చుకోవాలా వద్దా, ఎట్లా పెట్టాలి ఏంది అని. నాకు ధైర్యం చెప్తా ఉంటాడు, ఏం కాదులే 1-2 సార్లు పెడితే అలవాటు అయిద్దిలే తెస్తాలే అంటాడు. కానీ నాకు చాలా భయం. మాకు పెళ్ళైన కొత్తలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు పప్పు పొయ్యి మీద వేశారు. అది ఉడుకుతుంటేనే సన్ సైడ్ తగిలి కింద పడ్డది, పేరింది. అప్పటి నుండి ఇక నాకు చూడు ఎంత భయం వేసిద్ది. అప్పటి నుండి కూడా వద్దులే నాకు అని అయితే నా మనసులో అనిపించింది. కానీ నేర్చుకుంటే మాత్రాన దాన్ని అయితే కొనుక్కుంటాను. పప్పు కుక్కర్ ఒకటి, రైస్ కుక్కర్ ఒకటి కొనుక్కోవాలని అయితే ఉంది. ఈ 2 కూడా కరెంటుతో పని, ఇదేమో పేలిద్దేమో పప్పు కుక్కరు అని ఈ 2 భయం అయితే మనసులో ఉంటుంది. ఎట్లకట్లా అయితే కొని యూజ్ చేయాలి, నేర్చుకోవాలి అని అయితే అనుకున్నా. ఏదైనా మనం నేర్చుకుంటేనే కదండి మనకు వస్తూ ఉంటుంది. ఎమ్మటే రావాలి అంటే ఏది మనకి రాదు, మనం నేర్చుకుంటేనే వచ్చిద్ది.
ఈరోజు అయితే రైస్ చాలా తక్కువ పెట్టాను, ఎందుకంటే ఇక పిల్లలకి చపాతీ చేశాను కదా, నేను బాగా అత్తయ్య కదా, మాకైతే ఇక సరిపోయిద్ది అని అయితే పెట్టేశాను. అమ్మ అయితే 7కే పనికి వెళ్తుంది, 7 నుంచే పనికి వెళ్తుంది, అంటే ఇప్పుడు ఎన్నో 20 డేస్ అవుతుంది ఇక్కడ నుంచే పనికి వెళ్తుంది. అంటే ఏరే కాడ కుదిరింది, 7కి వెళ్ళి మళ్ళీ 7కి రావటం, అట్లా పనికి అయితే కుదిరింది. పనికి వెళ్తుంది కాబట్టి ఇక్కడి నుంచే వెళ్తుంది. మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు నుంచి రావటం అంటే చాలా కష్టం అవుతుందని ఇక్కడ నుంచే వెళ్తుంది. బొప్పడికాయ అయితే ఈరోజు బొప్పడికాయ పెడదాం పిల్లలకని అయితే నిన్నైతే బొప్పడికాయలు తీసుకున్నాను. అబ్బా చాలా రోజులైంది కదా మీకైతే బొప్పడికాయలు చూపించగా, నేనైతే తీసుకుంటున్నాను కానీ మీకైతే చూపించట్లేదు, అంటే కొయ్యట్లేదు నేను సరిగా, మామూలు టైంలో కోసుకొని తింటున్నాం కానీ ఇక మార్నింగ్ అయితే పిల్లలకి కట్ చేసి పెట్టట్లేదు. ఇంట్లో ఉంటున్నారు కదా, మధ్యాహ్నం టైంలో పెడదామన్న ఆలోచనతో అట్లా కట్ చేసి అయితే పెడుతున్నాను. పప్పుడికాయ అయితే మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది, లేడీస్కి ఇంకా మంచిదండి. ఎప్పుడైనా మనకి ప్లేట్లెట్స్ పడిపోతుంది అని అంటారు కదా, ఆ టైంలో మనం ఈ బొప్పడికాయ తింటే ఇంకా చాలా అంటే చాలా మంచిది. ఇంకో విషయం నాకు తెలిసింది ఏంటంటే, నిన్ననే నిన్న నేను అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యపోయినా. ఏంటి ఆ విషయం అంటే, మా ఇంటి ముందుకైతే కోత వచ్చిందండి. కోత వస్తే ఏ కోత అయినా నేను గమనించేది ఏంటంటే, మా ఇంటి ముందు సపోర్ట్ చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, ఈ కాయలు కోసుకొని తింటుంది. కానీ నిన్న ఒక కోత వచ్చింది, నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది కూడా. అసలు కాయలు తినుకోకుండా మా ఇంట్లో బొప్పడి చెట్లు 2 ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు వస్తున్నాయి ఇప్పుడే. మేము ఎంతో ప్రేమగా వాటిని పెంచుకుంటుంటే బొప్పడికాయలు వాటికి ఏమన్నా ప్లేట్లేసి ఏమన్నా పడిపోయినాయా, నరాలు ఏమైనా వీక్గా ఉన్నాయా ఏంది, బొప్పడికాయ ఆకులు తింటానే అని మస్తు నవ్వు వచ్చింది, బాగా నవ్వుకున్నా. ఎంతగానో మేము అల్లిచ్చినా కానీ ఆకులు మొత్తం తినేదాకా కూడా ఆ కోతులు అయితే వెళ్ళలేదు. నాకైతే చాలా చాలా నవ్వు వచ్చింది. ఆలోచిస్తూ ట్యాప్కోసారి అనుకుంటున్నా, కోతి బలేదిందిగా అని అయితే అనుకుంటున్నాను. నిజమేలే అండి, ఒక్కోసారి వాటికి కూడా బలం తక్కువ అయింది కదా, ఆ టైంలో తినాలేండి అని మళ్ళీ అనిపించింది. అట్లా ఇగో ఈరోజే ఈ బొప్పడికాయ చూసినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నవ్వు వచ్చింది కదా, నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో చూసినప్పుడు. ఇక చపాతీలు అయితే గ్రీన్ కలర్లో వచ్చేసాయి కదా, ఇక చపాతీలు రెడీ చేశాను కదా, పిల్లలకైతే లంచ్ కట్టడానికి రెడీ చేస్తున్నాను. ఎవరైనా సోమరుగా ఉండబాకండి, మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా తినండి, బలంగా ఉండండి. ఇగో ఈ మధ్యన చాలామందికి జ్వరాలు ఎక్కువ తగులుతున్నాయి. మంచి ఫుడ్ మంచిగా తీసుకోండి, పిల్లలను ఆరోగ్యంగా చూసుకోండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. మనం పనిచేసే వాళ్ళం ఇంకా మంచిగా తింటూ ఆరోగ్యంగా ఉండాలండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం తినే ఫుడ్ మంచిగా తీసుకోండి, స్నాక్స్ అయినా ఏవైనా ఫ్రూట్స్ ఎక్కువ తినండి. ఇక ఇలాంటి టైంలో బొప్పడికాయలు ఇలాంటివి బాగా ఎక్కువ తినాలి, ప్లేట్లెట్స్ పడిపోకుండా ఉంటే. ఈ మధ్యన చాలామందికి జ్వరాలు తగులుతున్నాయి అంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కూడా బాగా చూసుకోండి, మంచిగా పెట్టండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఏం తింటారు అసలు, వాళ్ళు ఎలా తింటారు, ఏమి తింటారు అని మన మైండ్లో ఉండిపోవాలండి ఎప్పుడైనా. పిల్లలు తినేది అంటే పిల్లలు వాళ్ళు ఇష్టంగా ఏం తింటారు అన్నదే మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం వాళ్ళకి నచ్చంది మనం పెట్టి తోలామనుకో, సరేలే టీచర్లకు భయపడి వాళ్ళు తింటారులే అని మనం పెట్టి తోలామనుకో, వాళ్ళు టీచర్లకు భయపడ్డా కానీ వాళ్ళు తినలేవరండి, ఎందుకంటే నచ్చదు కదా, నచ్చింది అయితే తింటారు. ఇక నేను ఏది చేసినా ముందు అడుగుతూ ఉంటాను, కానీ వాళ్ళు అడుగుతా కానీ టయానికి చేయను, అప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటాను. ఏదైనా నాకైతే అన్నీ ఇంట్లోనే ఉంటాయి, ఇక ఎమ్మటెమ్మటే రెడీ చేస్తూ ఉంటాను. నేను బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అని అయితే అనుకోను, ఉన్న వాటితోనే పెడుతూ ఉంటాను ఎప్పుడైనా కానీ. వాటర్ బాటిల్లో నీళ్ళు పోసాను, బుట్టలు అయితే రెడీ చేస్తున్నాను. ఇవన్నీ సదిరి చేసేసరికి ఇక టైం అయింది. పెద్దోడైతే ఉరుకులు పెరుగులు పాపం. ఈరోజు స్కూల్ డ్రెస్ కాదు, స్పోర్ట్స్ డ్రెస్ అంట. నాకు గుర్తులేదు, శనివారం కదా, గుర్తులేక నేను దబదబ పెట్టేసా. మళ్ళీ ఏం చేసిండు ఖుషి గుర్తు చేసి, మమ్మీ ఈరోజు శనివారం మమ్మీ, నా డ్రెస్ ఇది కాదు ఇంకో డ్రెస్ అని వేసుకున్నాను బాబా, ఇప్పించి మళ్ళీ వేసేసరికి మళ్ళీ లేట్ అవుతూనే ఉంది. బస్సు పోయిద్దామని టైం చూసుకుంటున్నా, చెక్ చేసుకుంటున్నా, అటు సైడ్ ఏమో పిల్లల్ని లేపుతున్నా. నేను ఇంత మొత్తుకుంటున్నా కదా, ఇప్పుడు మీతో ఎట్ట మొత్తుకుంటున్నా అంతకన్నా దారుణంగా మొత్తుకుంటానండి వీడియోలో అయితే.
వీడియో తీస్తూ కూడా నేను మొత్తుకుంటూ ఉంటాను. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తా, కుదరదు నాకు అని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు నీట్గా చెప్తూనే ఉంటాను. ఇక పప్పు అయితే పొయ్యి మీద వేసి పప్పు అయితే ఉడికింది. టమాటాలు వేద్దామని అయితే టమాటాలు కట్ చేస్తున్నాను. పసుపు వేసాను, మంచిగా మగ్గిద్ది కదా, అందుకే పసుపు వేసాను. పసుపు తర్వాత కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతూ ఉంటుంది. టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఇక నాకు ఈ మధ్యన కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. నేను కోసే విధానం నాకు అలవాటు అయ్యి ఇంకా సింపుల్గా అనిపిస్తుంది. చపాతీలు చేస్తుంటే సింపుల్, నా పని నాకు తొందరగా అనిపిస్తుంది. ఇంట్లో పని అంతా అయిపోతుంది. వీడియో ద్వారా నమ్ముతారో నమ్మరో నేను ఎంత పని చేసుకుంటున్నాను అండి, వీడియో తీస్తున్నానని. కానీ నేను అన్ని పనులు చేసుకుంటున్నా, ఒకదానంటే ఒకటి పనులు చేసుకుంటున్నా, తొందరగా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది నాకు.